శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను దాన్ని అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే మీకు తెలుసు 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్ల నుంచి 86 కంప్లీట్ అయినా, ఇంకొక 20 ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా 5-6 ముఖ్యంగా ఇప్పుడు మైత్రివనమో లేకపోతే ఇంకా మసప్ ట్యాంక్ దగ్గరనో ఎన్ఎండిసి దగ్గర ఇటువంటి కొన్ని వాటిని పరిష్కరించాల్సిన అవసరం. వాటి వల్ల ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతాం. సో ఈ సందర్భంలో ప్రజల సహకారం కూడా కావాలి. ప్రభుత్వం తరఫున ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రభుత్వము తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి కష్టాల లోపల భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నం జరిగినా ప్రజలు కొన్ని అంశాల్లో సహకరించాల్సిన అవసరం ఉంది. వర్షం యొక్క రెయిన్ఫాల్ ఆ యొక్క పడే విధానంతో మీరు చూస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా కొద్ది గొప్ప వర్షం పడుతుంటే డ్రైన్ సిస్టమ్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది, లేదా పబ్లిక్ ట్రాఫిక్ నాన్ స్టాప్లో ట్రావెల్ చేసే స్కోప్ ఉంది. కానీ అబ్నార్మల్ రెయిన్ ఒకటేసారి పడడం వల్ల అంతా కూడా ఓవర్ఫ్లో ట్రాఫిక్ ఆర్ వాటర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అంతా జరుగుతూ ఉంది. అప్పుడు ప్రజలు కొంత ఉన్నటువంటి వాతావరణంలో అంటే చెప్పి వర్షాలే వస్తలు ఈ టైంకి వర్షాలు పడతాయని ఎంత వివరించే ప్రయత్నం జరిగినా కూడా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ బాధ్యతల ఆఫీసు అయిపోయే టైంకి ఇంటికి పోయే సందర్భంలో వర్షం పడితే సందర్భంలో ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ప్రజల సహకారం ఎందుకు అడుగుతా ఉన్నామంటే కొంత ఓపికగా వర్షం పట్టడం సేపు కొంత ఆగి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరైనా వాటర్ బాగా నిలుస్తుంది, డ్రైన్ ప్రాబ్లం అవుతా ఉంది, ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ ఏదైనా హర్డీలు అంటే కబ్జా అయ్యో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఇబ్బంది కలిగే వ్యవస్థ నెలకొన్నది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి నేచురల్గా పోకుండా అడ్డం పడి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుందంటే ప్రత్యేకించి హైడ్రాకు అధికారాలు ఇచ్చి జిహెచ్ఎంసీ పరిధినే కాకుండా త్రిపుల్ లోపల ఇక్కడ ఓఆర్ఆర్ లోపల వాటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులతో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. మెట్రో వాటర్ వర్క్స్, డ్రింకింగ్, డ్రైన్కి సంబంధించినటువంటి స్ట్రీమ్ వాటర్ దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు, స్ట్రామ్ వాటర్ సంబంధించి. మిగతా జిహెచ్ఎంసీకి శానిటేషన్ వాళ్ళు చేస్తారు, ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఎక్కడో అక్కడ కోఆర్డినేషన్ చేసిన స్పెసిఫిక్ ఎక్కడైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పగలిగితే వెంటనే అక్కడ అది రిజాల్వ్ చేయడానికి హైడ్రా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో వేదిక మీద ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు అందరం కూడా మేము హైదరాబాద్ ప్రజలకు విశ్వాసం ప్రభుత్వం తరఫున కలిగేసేది ఏంటంటే ఇది ప్రకృతి వల్ల జరుగుతున్నటువంటి దాని లోపల వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి మేమందరం 24 గంటలు సెలవులు రద్దు చేసి అన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్న పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఆ యొక్క పనిలో సమన్వయంతో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇదేం సంబంధం లేదు అనేది కాకుండా సమన్వయంతో కొనసాగడానికి కొరకు రివ్యూ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అందరం కూడా డిపార్ట్మెంట్లు అందరూ సమన్వయంతో రాబోయే కాలంలో ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్రొజెక్షన్స్ చూస్తానే ఆగస్టు 12 తదుపరి ఇంకా 20 తారీఖు వరకు ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేమందరం కూడా అధికారులం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ఎంత రెయిన్ పడుతున్నా దాని వెంటనే రోడ్డు మీదకి వచ్చి డ్రైన్ పరిశీలించడం లేకపోతే ఇంకేదో చేస్తే పనిచేసినట్టు కాకుండా ఎవరికి వాళ్ళు పెరిగినటువంటి సాంకేతికమైనటువంటి నెట్వర్క్ను ఉపయోగించుకొని ఎస్ఎంఎస్ సిస్టమ్ కావచ్చు, వైర్లెస్ సిస్టమ్ కావచ్చు, టెలిఫోన్ సిస్టమ్ కావచ్చు, ఎవరిది వాళ్ళు లొకాలిటీలో డిసెంట్రలైజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అండ్ ఇష్యూస్ మీద పని జరుగుతూ ఉంది. అయినా ఇంకా చేయాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రెయిన్ రావడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇష్యూస్ లేవు, హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమేం చెప్తలేం. కానీ గతము కంటే అప్రమత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము యావత్ క్యాబినెట్తో పాటుగా గౌరవ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఒక కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం. ఇందులో ఇంకొకరు ఇది సందర్భమా కాదా సబ్జెక్ట్ కాదు, కానీ
ఇంత వర్షం పడి వృధాగా నీళ్ళు వెళ్ళిపోతుంటే ఎండాకాలం వచ్చేటప్పటికేమో మనం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలనే డిమాండ్ ఉంటే ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా అందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇమీడియట్గా రేపే కట్టమని అడుగుతలేము, కానీ ఎక్కడైతే వాటర్ వేస్టేజ్ అవుతా ఉందో ఇన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 30-40 ఇండ్లు 1000 ఇండ్ల గేటెడ్ కమ్యూనిటీ ఉన్న కాడ వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి మోస్ట్ ప్రయారిటీ. నేను మీడియా కూడా కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో అయ్యి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయో వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకునేది మ్యాండేటరీ. అందుకే జిహెచ్ఎంసీ కానీ వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ హైడ్రా కూడా తప్పకుండా రాబోయే కాలంలో సామధాన భేద దండ అందరూ చైతన్యం చేయడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, డిఫరెన్స్ వాళ్ళు ఒకవేళ వాటర్ హార్వెస్టింగ్ కట్టుకుంటే వాళ్ళకి ఇనిషియేటివ్ వాళ్ళకి ప్రోత్సహించడము, కట్టుకోకపోతే వాళ్ళకి పెనాల్టీ రూపంలో చేస్తూ రాబోయే కాలంలో వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది ఒక విప్లవాత్మకంగా దీన్ని అందరి సమాన సహకారంతో భవిష్యత్తులో చేసినట్టయితే కొంత వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగి క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా వచ్చి రాబోయే ఎండాకాలంలో కూడా వాటర్ కూడా షార్టేజ్ ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇట్స్ ఒక రెమెడీ. మనం వరదను ఇమీడియట్గా ఒకటే రోజు అరెస్ట్ చేసి వరదను ఎక్కడ కూడా రాకుండా చేస్తామంటలేము. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ రాజ్భవన్ దగ్గర కావచ్చు, సెక్రటరియట్ దగ్గర కావచ్చు, కేసీపీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర కావచ్చు, ఇట్లా 80 సెంటర్స్లలో ఇలా దాన్ని ఓవర్కమ్ కాగలిగినాం. ఇంతకుముందు ఎందుకు కాలేదంటే కాలేకపోయచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ టెక్నాలజీ తీసుకొని అక్కడనే వాటర్ను నిల్వ చేయగలిగేటువంటి పరిస్థితి లోపల విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రెయిన్ స్టాప్ కాగానే మళ్ళీ రోడ్డు మీద సాఫ్గా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఇలా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, మొన్న ఓపెన్ డ్రైన్ మిగతా లోపల డ్రైన్స్ కావచ్చు, ఎక్కడున్నా కొన్ని మంచాలు, కొన్ని బల్లలు, కొన్ని కుర్చీలు, కొన్ని చెత్త, ఇది ఒక అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లెవెల్కి ఒక అవగాహన ఉండాలి. ఇది డ్రైను, మనం వేసే వస్తువు ఆ డ్రైన్ జామ్ చేయడానికి వల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి కనీస సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సిబ్బంది ఉన్నారు కదా అని చెప్పి మొత్తంగా రోజు వచ్చేటువంటి సమస్యలు, ఇప్పుడు కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అందులో ఒకసారి స్ట్రక్ అయితే ఎంత ప్రాబ్లమో తెలుసు, మనుషులను దించడానికి వీల్లేదు. ఇవన్నీ ఇష్యూస్కు సంబంధించి కూడా నేను మిమ్మల్ని అందరికీ పాజిటివ్గా, ఇలా వర్షం పడుతున్నప్పుడు మీరు చాలా రోడ్ల మీద ఉంటారు, ఇంకా రోడ్ల మీద ఉండాలి, మాకు అలర్ట్ క్రియేట్ చేయాలి. నేను ట్రాఫిక్ విపరీతంగా జామ్ ఉండే మేము కూడా సోషల్ మీడియాలో మీకు ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కావచ్చు, లేకపోతే ఈ రోడ్డు ఎప్పుడు ఇట్లా ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పడం, ఎఫ్ఎంను కానీ అన్ని రకాలుగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాం. వర్షాలు పడుతున్న ప్రాంతాల లోపల పని ఉంటే వచ్చి మీ పని చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆలోచన, దానికి సంబంధించి ప్రజల సహకారం కూడా కావాలి. శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చాలా సీరియస్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్గా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఇటు వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగి ఎటువంటి నష్టము కష్టము కలగకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇటువంటి వర్షం పడితే గతంలో ఎల్బీ నగర్లు ప్రాంతం అంతా ఉనిగిపోతున్నాయి. ఇవాళ అక్కడ చాలా వర్క్స్ ప్రోగ్రెస్ ఉండి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంకా ఒక 500 పైన వర్క్స్ చేయాల్సి ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు అంతా తెలుసు. రాష్ట్ర ఖజానా 10 సంవత్సరాల మొత్తం ఖాళీ అయిపోయి జిహెచ్ఎంసీ ఆర్థిక పరిపుష్టి సంస్థలు ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తున్నారు. సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే నాట్ ఇన్ వన్ డే పాసిబుల్. వీటన్నిటినీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా ప్రభుత్వ పక్షాన అధికారులము మేము ప్రజాస్వామికంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్యను అధిగమించడానికి అందరూ సహకరించండి. మీరే అక్కడటువంటి సిస్టమ్, ఆ రోడ్డునో లేకపోతే ఆ డ్రైన్నో లేకపోతే ఆ వాటర్ సిస్టమ్ను ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకొని ఎక్కడైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి ఎట్లా తేవాలి అనేటువంటిది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరుతాను. ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ అన్ని శాఖల పక్షాన అందుబాటులో ఉంటాం. అర్ధరాత్రి అపరాత్రి అనే అవసరం లేదు. ఎప్పుడైనా అందరం అందుబాటులో ఉంటాం అనేటువంటి విశ్వాసాన్ని అధికారులము ప్రభుత్వం పక్షాన అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం.